హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చామగడ్డల పులుసు నేను ఎలా చేస్తానో మీకు చూపించేద్దామని ఈ వీడియో తీసాను. చూసేసేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఈ పులుసు చాలా బాగుంటుంది. ఫస్ట్ కడాయి పెట్టుకుని కడాయిలో సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. 2 ఎండుమిర్చి. ఇందులోనే 2 ఉల్లిగడ్డలు, పెద్ద సైజు 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. 2 పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకుందాం. వేసేసుకుని ఫ్రై చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఫ్రై అయిపోయినాయి ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో ఉడకపెట్టి నేను పొట్టు తీసుకుని చామగడ్డలు తీసుకున్నాను. 1/2 కేజీ చామగడ్డలు తీసుకున్నాను. నేను ఉడకపెట్టి పట్టు తీసి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆ చామగడ్డలు ఇందులో వేసేసుకుందాం. ఇవి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి, మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. ఎవరికి సరిపడినంత ఉప్పు వారు వేసుకోండి. నేను 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఇందులో మీరు మీ రుచికి సరిపడినంత వేసుకోండి. తర్వాత నేను పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకుని పులుసు తీసుకుందాం. ఆ పులుసు ఇందులో పోసేసుకుందాం. ఆ పులుసు ఇందులో పోసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మరగనిద్దాం. నేను చిక్కగా చేసుకుంటాను కాబట్టి చింతపండు పులుసు వాటర్ తక్కువ పోసుకున్నాను. మీరు కొంచెం పలసగా ఉండాలంటే ఇంకొంచెం వాటర్ పోసి మరగనివ్వండి. చూడండి, చిక్కగా రెడీ అయిపోయింది. నేను ఎలా చేస్తాను మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచ్ ఫర్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.